అరుణ్ 19 సంవత్సరాల వయసు. అతను తన గ్రామం నుండి దూరంగా ఒక నగరంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పాఠశాలలో ఎప్పుడూ టాపర్, కానీ కాలేజ్ వేరుగా అనిపించింది. మొదటి సెమిస్టర్లో అతను 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. తన జీవితంలో మొదటిసారి అతనికి తాను సాధారణమైన వాడిలాగా అనిపించాడు. అతని స్నేహితులు తెలివైన వాళ్ళుగా కనిపించారు. కొందరు ఇప్పటికే స్టార్టప్లు ప్లాన్ చేస్తున్నారు, మరికొందరేమో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సోషల్ మీడియా అతనికి ఇంకా బాధ కలిగించింది. ప్రతి స్క్రోల్లో అందరూ గెలుస్తున్నారు అన్న భావన. ఒక రాత్రి హాస్టల్ గదిలో ఒంటరిగా కూర్చొని అతను నిదానంగా అన్నాడు, దేవుడా, నన్ను మర్చిపోయావా అని. అతను చర్చికి వెళ్ళడం తగ్గించాడు. ప్రార్థన తగ్గింది. తనపై నమ్మకం కూడా తగ్గింది. దేవునిపై నమ్మకం తగ్గింది. ఒక ఆదివారం అతని అమ్మ ఫోన్ చేసింది. బాబు, ప్రార్థన చేస్తున్నావా అని అడిగింది మృదువుగా. అతను కొంచెం ఆగి అన్నాడు, అమ్మ, ప్రార్థిస్తున్నాను, కానీ ఏమీ అనిపించడం లేదు, నాకు ఏమీ జరగడం లేదు అని. ఆమె చెప్పింది, ప్రార్థన అనుభూతి కోసం కాదు బాబు, నమ్మకం కోసం ప్రార్థించు అని. ఆ మాట అతని మనసులో నిలిచిపోయింది. తర్వాతి ఉదయం అరుణ్ ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద నిర్ణయం కాదు, గొప్ప మార్పు కాదు, కేవలం ఒక చిన్న నిర్ణయం. ప్రతిరోజు ఉదయం మొదటి 10 నిమిషాలు దేవునికి ఇస్తాను అని. పొడవైన ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, కేవలం 10 నిమిషాలు నిశ్శబ్దంగా తన హృదయంలోని మాట దేవునితో మాట్లాడి బైబిల్ చదివేవాడు. రోజులు గడిచాయి. అతని సమస్యలు ఒక్కసారిగా మాయ కాలేదు. ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఒత్తిడి ఉంది, కానీ అతని లోపల ఏదో మారింది. అతను ప్రశాంతంగా మారాడు. తనను ఇతరులతో పోల్చుకోవడం మానేశాడు. దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఫిర్యాదు చేయడం మానేశాడు. ప్రణాళిక వేయడం మొదలుపెట్టాడు. రాత్రిళ్ళు స్క్రోల్ చేయడం తగ్గించి 1 గంట ఎక్కువగా చదవడం మొదలుపెట్టాడు. పరీక్షల సమయంలో మళ్ళీ భయం వచ్చింది, కానీ ఈసారి అతను ఇలా ప్రార్థించాడు, దేవుడా, నాకు తెలిసింది నేను రాస్తాను, మిగతాది నువ్వు చూసుకో అని. ఫలితాలు వచ్చాయి. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. టాప్ ర్యాంక్ కాదు, డిస్టింక్షన్ కాదు, కానీ నిజాయితీగా పాస్ అయ్యాడు. కాపీ లేకుండా, షార్ట్ కట్ లేకుండా. మార్కుల కంటే గొప్ప ఆనందాన్ని పొందాడు. ఫైనల్ ఇయర్లో మొదటి క్యాంపస్ డ్రైవ్లో అతనికి జాబ్ రాలేదు. చాలామందికి వచ్చింది. పాత భయం మళ్ళీ తలెత్తింది. కానీ ఇప్పుడు అతనికి ఒక కొత్త సత్యం తెలుసు. 3 నెలల తర్వాత ఒక చిన్న కంపెనీలో అవకాశం వచ్చింది. అది పెద్దది కాదు, కంపెనీ గ్లామరస్ కాదు, కానీ అతనికి సరైనది. అక్కడ అతను ఊహించిన దానికంటే ఎక్కువ నేర్చుకున్నాడు. ఏళ్ళ తర్వాత జూనియర్స్ అడిగాడు, అన్నా, ఫెయిల్యూర్లో ఎలా బలంగా నిలిచావు? అతను చిరునవ్వుతో చెప్పాడు, నేను బలంగా నిలవలేదు, దేవునికి దగ్గరగా ఉన్నాను అని. యువతకు సందేశం, మీకు అద్భుతాలు అవసరం లేదు, మీకు ప్రతిరోజు క్రమశిక్షణ అవసరం. మీరు మొదటి స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు, మీరు విశ్వాసంలో నిలబడాలి.